మనకు ఏ బద్ధకమైనా ఉండొచ్చు గాని మలబద్ధకం మాత్రం ఉండకూడదని చెబుతారు డాక్టర్లు. ఇందుకు కారణమూ ఉంది. మలబద్ధకాన్ని 100 జబ్బుల పెట్టుగా చెప్పుకోవచ్చు. శరీరాన్ని విషపూరితంగా చేసి ఎన్నో రకాల అనారోగ్యాలను తెచ్చిపెట్టే మలబద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి? రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవడం ద్వారా మలబద్ధకాన్ని తేలికగానే వదిలించుకోవచ్చని చెబుతున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు. మలబద్ధకం మనం వేధిస్తుంటే మనం ఏం చేయాలనేది మనకు కామన్ కంప్లైంట్గా ఉంటుంది. మలబద్ధకం అంటే ఏంటి అంటే మనం మోషన్ వెళ్ళటానికి చాలా కష్టపడటం. దీన్ని మనం తగ్గించాలి అంటే మన ఆహార పద్ధతుల్లో చాలా మార్పులు చేసుకోవాలి. అది ఒకటిగా ఏంటంటే మనం తాగే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. మన ఆహార పద్ధతుల్లో ఫైబర్ ఆర్ పీచు పదార్థాలు చాలా ఎక్కువగా తీసుకోవాలి. మన ఫిజికల్ యాక్టివిటీ అంటే మన నడిచే పద్ధతులు అవన్నీ ఎప్పుడైతే తగ్గిపోతాయో మన పేగుల మూమెంట్ చాలా తగ్గిపోతుంది. అందుకని ఎక్సర్సైజు నార్మల్ రొటీన్ యాక్టివిటీ కన్నా కొంచెం మూమెంట్స్ ఎక్కువగా పెంచుకోవాలి. ఎప్పుడైతే ఓల్డర్ జనరేషన్స్ ఉంటారో వాళ్ళు సాధారణంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కదలరు, ఒకే దగ్గర ఉంటారు. ఇంకోటి వాళ్ళు తీసుకునే ఆహారాలు కూడా ఫైబర్ని తగ్గించేసేసుకొని యూజువల్గా లిక్విడ్స్గా తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మోషన్లో బలమైన ఫైబర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళని మనము ఎక్కువగా సాఫ్ట్ ఆర్ ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. ఇవి చేస్తే చాలా వరకు మనం మలబద్ధకం ఇలాంటి సిమ్టమ్స్ని చాలా వరకు నివారించవచ్చు. ఇన్ని చేసినా కానీ కొంతమంది ఓల్డ్ పీపుల్ న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల లేకపోతే వేరే హార్ట్ కండిషన్స్ వల్ల వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం డ్రగ్స్ తీసుకొని, డ్రగ్స్ అంటే సింపుల్ ఏంటంటే చాలా వరకు బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్ చాలా మంచిది. బల్క్ ఫార్మింగ్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే మోషన్ ఫార్మింగ్ పద్ధతులు చాలా మంచివి. ఎందుకంటే ఫైబర్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకొని మన మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకుంటే చాలా వరకు ఈ కాన్స్టిపేషన్ని మనము అవాయిడ్ చేయొచ్చు.